కాంతారా చాప్టర్ 1 మనందరం కాంతారా పార్ట్ 1 చూసాం కదా. ఇది దానికి ప్రీక్వెల్. అంటే కాంతారా వాళ్ళకి ఆ ఊరు ఆ రాజులు ఎందుకు ఇచ్చారు అనే స్టోరీ చెప్పేది ఈ కాంతారా చాప్టర్ 1. దాని ముందు ఏం జరిగింది అనేది మన రిషబ్ శెట్టి గారు కాంతారా చాప్టర్ 1 ఈ స్టోరీలో చెప్పబోతున్నారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది అంతా మొత్తం ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. ఇంకా స్టోరీ ఏం లేదు, చెప్పే కదా. పార్ట్ 1లో మనం ఏదైతే చూసామో ఆ ఊరు జనాలకి అసలు ఆ స్థలం ఎలా వచ్చింది ఏంటి, అలా పాస్ట్లో ఏం జరిగింది, ఆ దేవుడు ఆ మాయమైపోయే వాళ్ళు, దీన్ని బేస్ చేసుకుని స్టోరీ రాశారు. నాకైతే స్టోరీ జస్ట్ ఓకే అనిపించింది, అంటే ఒకసారి చూడొచ్చు అనిపించేసింది. చాప్టర్ 1తో పోల్చుకుంటే అంత ఇంపాక్ట్ కలిపిలేదు నాకు ఈ మూవీలో. మీరు కానీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా కూడా కింద కామెంట్ చేసేయండి. నాకు మెయిన్గా పార్ట్ 1లో ఏంటంటే సస్పెన్స్లా ఉంటుంది, అంటే తర్వాత ఏం జరిగింది ఆ థ్రిల్ అనేది నేను ఫీల్ అయ్యా. కానీ దీంట్లో ఆ థ్రిల్ అనేది ఫీల్ అవ్వలేకపోయా. అందుతో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఆ బ్యాక్ డ్రాప్ కూడా నాకు అంతగా ఎక్కలేదు. స్టోరీ చాలా పెద్ద స్టోరీ, అంటే వాళ్ళకి ఆ స్థలాలు ఎలా వచ్చాయి, అసలు ఆ దేవుడు ఎవరు ఏంటి, ఈ స్టోరీ మొత్తం చాలా నీట్గా రాసుకున్నారు. కానీ ఎందుకో నాకు అంతగా ఎక్కలేదు అనిపించేసింది స్టోరీ. దేవుడి సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ నాకు బాగా వర్కౌట్ అయ్యాయి, ఆ దేవుడు రెఫరెన్స్లు అవన్నీ. ఇంకొన్ని అయితే అంతగా అనిపించలేదు. ఓవరాల్గా ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే ఫస్ట్ టెక్నికల్ వర్క్ చాలా బాగుంది మూవీలో. మనకి ప్రతి ఫ్రేము చాలా క్వాలిటీగా కనిపిస్తుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్టు మనకు అనిపించదు. దాని తర్వాత కొన్ని సీన్స్లో మ్యూజిక్ బాగా ఎలివేషన్కి బాగా ఉపయోగపడిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇది మూవీ నాకు ఎలా అనిపించేసిందో. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డీసెంట్గా వెళ్ళినట్టు అనిపించేసింది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది నాకైతే. ఇంకా మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాప్టర్ 1తో పోల్చుకుంటే మీకు ఇది బెస్టా కాదా అనేది కూడా కింద కామెంట్ చేసేయండి. నాకైతే చాప్టర్ 1 బాగా ఇష్టం, అంటే పార్ట్ 1 బాగా ఇష్టం. ఎందుకంటే దాంట్లో మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ చేయలేదు కదా, వాళ్ళు చాలా బాగా తీసుకెళ్ళిపోయారు. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్ళా, మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేసాం. దీంట్లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా, డిసప్పాయింట్ అయ్యా. మీరు కూడా అలాగే డిసప్పాయింట్ అయితే కింద కామెంట్ చేసేయండి. సాటిస్ఫై అయినా కూడా మీకు ఏమి నచ్చిందో కింద కామెంట్ చేయండి.